నూతన సంవత్సర వేడుకల వేళ విశాఖపట్నం విజయవాడలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా నగరంలో ఎలాంటి న్యూ ఇయర్ ఈవెంట్స్, పార్టీస్ నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేని కార్యక్రమాలు చేపడితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖ సాగర తీరం నుంచి మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయా, ఎలా ఉండబోతున్నాయి, అలాగే పోలీస్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. సో చిరంజీవి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో 7 o'clock నుంచి కొన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో అక్కడ ఎలా ఉంది? యశోజన్య, ప్రస్తుతానికి విశాఖలో న్యూ ఇయర్ వైబ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తున్న డిఫరెంట్ ఈవెంట్స్ అన్ని కూడా సిద్ధమవుతున్నాయి. దాంతోపాటు ఇక ఆర్కే బీచ్లో కూడా జనసంద్రంగా మరి కాసేపట్లో మారబోతుంది. దీంతోపాటు ముఖ్యంగా చూసుకుంటే ఆర్కే బీచ్లో ఈరోజు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా పూర్తిగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే వెహికల్స్కి ఎటువంటి అనుమతి ఉండదు. మొత్తం పూర్తిగా వేలల్లో ఇక్కడికి జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేవలం వైజాగ్ వాసులే కాకుండా పర్యాటకులు కూడా ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులతో పూర్తిగా కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ వద్ద సిచ్యువేషన్ చూసుకోవచ్చు. క్రమంగా వీళ్ళంతా కూడా నగరవాసులతో పాటు పర్యాటకులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని పబ్స్లో పాటు క్లబ్బుల్లో ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయని చెప్పుకోవాలి. మరి 2026 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు విశాఖ నగరవాసులంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఎక్కడికెక్కడ ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్నీ కూడా నిర్వహించడానికి పోలీసు ప్రత్యేక చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు డ్రోన్తో పూర్తిగా నిఘా పెట్టారు. ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్కి సంబంధించి కానీ, గంజాయికి సంబంధించి కానీ ఎటువంటి మూలాలు దొరికినా, సరఫరాకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ జరిగినా సరే వెంటనే టాస్క్ ఫోర్స్తో పాటు స్పెషల్ టీమ్స్ కూడా ప్రస్తుతం వాళ్ళందరి కోసం గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో పాటు డ్రగ్స్తో కూడా కొంతమంది పట్టుపడడం కలకలం రేపింది. దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పబ్లు, క్లబ్లు ఇవన్నింటి చోట్ల కూడా పూర్తిగా పటిష్టంగా భద్రతలు ఏర్పాటు చేయనుంది. ఖచ్చితంగా పోలీసులు నియమించినటువంటి ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో కండిషన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు పాటించాలి. పాటించిన పక్షంలో వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక ఆర్కే బీచ్ లో చూసుకుంటే ఇక మరికొద్ది గంటల్లో ఈ న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులంతా కూడా ఒక్కసారిగా భారీగా చేరుకున్నారు. కేవలం సిటీ నుండే కాకుండా ఇతర నగరాల నుంచి వచ్చిన పర్యాటకులు, దీంతో పాటు ఏజెన్సీలు కూడా అరకు ఇటువంటి ప్రదేశాలు, డెస్టినీ ప్రదేశాల్లో కూడా పర్యాటకులు వీళ్ళందరితో కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉన్నటువంటి నగరం కాబట్టి, ఇక్కడ సుమారు 40 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి నగరం కాబట్టి ఇక ఆర్కే బీచ్ దగ్గర నుంచి అటు రుషికొండ, భీమిలి ఇవన్నీ కూడా ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసార్ట్స్, క్లబ్లు అన్ని కూడా పూర్తిగా న్యూ ఇయర్ వైబ్ ను నింపేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా డ్రంక్ అండ్ టెస్టులు ఇవన్నీ కూడా నిర్వహించేందుకు చేశారు. దాంతోపాటు వైన్ షాపులు ఇవన్నిటికీ 12 గంటల వరకు పర్మిషన్ ఇవ్వగా 1 గంట వరకు ఈ క్లబ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పర్మిషన్ కూడా ఉంటాయని చెప్పారు. ఆంక్షలు కూడా ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్స్, నగర పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆంక్షలు కొనసాగుతాయి. నైట్ వెహికల్స్ అన్ని కూడా మూవ్ అంతా ఆపేయడం జరుగుతుంది. తర్వాత బీఆర్టీఎస్ రోడ్లలో ఈ ఏదైతే బైక్ రేసింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయో వాటన్నిటి కూడా నిర్వహించుకోకుండా పటిష్టంగా పోలీసులు ఎక్కడికెక్కడ డ్రోన్ కెమెరాలతో పాటు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అనుమతులు అన్నిటిని కూడా పూర్తిగా ఇచ్చినప్పటికీ కొంత ఈ ఏదైతే పార్టీస్ అన్ని కూడా ఈసారి ఈవెంట్లు తగ్గాయని చెప్పుకోవాలి. ఎందుకంటే బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించినటువంటి ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మద్యం విక్రయాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కొన్ని రిసార్ట్లు అన్నింటిలో కూడా న్యూ ఇయర్ పార్టీకి సంబంధించి మద్యం విక్రయాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. కేవలం న్యూ ఇయర్ పార్టీస్ మాత్రమే జరగడానికి అనుమతులు ఇవ్వడంతో వాళ్ళు అదే దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక విశాఖలో అయితే మాత్రం న్యూ ఇయర్ వైబ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. రాత్రి 11-12 గంటలు ఈ సమయంలోకి భారీగా ఇక్కడికి జనం వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా జనసందోహం ఉంది. అయితే న్యూ ఇయర్ వేడుకలు ఇవన్నీ కూడా ఇక్కడ బీచ్ రోడ్లో చేరుకున్నది ఒక అనుభూతిగా చెప్తుంటారు నగరవాసులు. ఎందుకంటే ప్రతిరోజు కూడా నార్మల్గా వచ్చినప్పటికీ న్యూ ఇయర్ అనేసరికి ఇక్కడికి చాలా మంది నగరవాసులు అంతా కూడా ఒకసారి చేరుకొని న్యూ ఇయర్ విషెస్ అన్ని కూడా చెప్పుకుంటూ కేక్ కట్ చేసుకుని విషెస్ చెప్పుకొని ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా ఎవరైనా సరే ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించిన, విషెస్ పేరుతో ఎవరిదైనా సరే అసభ్యకరంగా ప్రవర్తించిన వారి మీద
చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీస్ కమిషనర్ శంకరప్రసాద్ బాగ్చి హెచ్చరికలకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మత్తులో ఎవరైనా సరే విచక్షణరహితంగా ప్రవర్తించినా, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరికైనా పాల్పడినా వారి మీద సివియర్గా యాక్షన్ తీసుకుంటాం. న్యూ ఇయర్ అనేది లీగల్గా చేసుకోవాలి తప్ప ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకుండా చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక టాస్క్ ఫోర్స్తో పాటు మిగతా ప్రత్యేక బృందాలన్నీ కూడా పూర్తిగా ఈ విశాఖ నగరానికి సంబంధించి జల్లెడ పడుతున్నారు. ఎక్కడ కూడా డ్రగ్స్, గంజాయి మూలాలు దొరకకుండా పటిష్టంగా గాలింపు చర్యలు అయితే నిఘా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో మొత్తం ఇదంతా కూడా జనసంద్రంగా మారుతుంది. ఒకవైపు పబ్ కల్చర్ ఏదైతే ఉందో వాటిల్లో సంబంధించి పూర్తిగా ఈవెంట్లు కూడా స్టార్ట్ అయ్యాయి. మొత్తం అంతా కూడా చిల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు యువతతో పాటు నగరవాసులు వీళ్ళంతా కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో ఇప్పటికే చేరుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి మొత్తం హోటల్స్ ఇవన్నీ కూడా ఫుల్ బుక్ అయిపోయాయి. దాంతోపాటు ఎవరైతే సెలబ్రిటీస్ కూడా చాలా ఈవెంట్లలో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టార్ హోటల్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే ఈవెంట్లు కండక్ట్ చేయడానికి మొత్తం అంతా కూడా పూర్తిగా వాళ్ళు విభిన్న ఆఫర్లు కూడా పెట్టి వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నగరవాసులంతా కూడా మెల్లమెల్లగా చేరుకుంటున్నారు. రాత్రి 9 గంటల నుంచి వాహనాల రాకపోకలను బీచ్ రోడ్లో పూర్తిగా ఆపేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా తర్వాత అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. తర్వాత ఎవరు ఇల్లుగా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి సూచించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో న్యూ ఇయర్ వైబ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వేలాది మంది ప్రజలంతా కూడా ఒక్కసారిగా నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్పేందుకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలకు సంబంధించి పబ్బుల్లో వీటన్నిటిలో కూడా ఈవెంట్స్ అన్ని కూడా పూర్తిగా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరవాసులు కూడా మరి కాసేపట్లో ఇక్కడ చేరుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్లో మునిగి తేలుతారనే దానిలో ఎటువంటి సందేశం లేదు. సౌజన్య. Yes, Chiranjeevi, thank you. Thanks for the live updates.